పశ్చిమాసియా యుద్ధం బంగారం వెండిపై ప్రతాపం చూపిస్తోంది. పెరుగుతూ తరుగుతూ రేట్లు ఎప్పుడేమవుతాయో తెలియక జనం కంగారు పడుతున్నారు. యుద్ధానికి బంగారం వెండి ధరలకు సంబంధం ఏంటి? పెరుగుదల తగ్గుదలకు కారణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు ఏం చెబుతున్నాయి? ఆర్థిక విశ్లేషకులు ఏం సూచిస్తున్నారు? ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం ప్రారంభమైతే పెట్టుబడిదారులు భద్రంగా ఉండే పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి భద్రతా ఆస్తుల్లో మొదటి స్థానంలో ఉండేది బంగారం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఎగిసిపడుతున్నాయి. కారణం స్టాక్ మార్కెట్లు క్షీణిస్తాయనే భయంతో పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారంలో పెట్టడం రెగ్యులర్ గా చూస్తున్నాం. అయితే వెండి పరిశ్రమల్లో ఎక్కువగా వినియోగిస్తుండటంతో ఆర్థిక మందగమనం భయం ఉన్నప్పుడు కొన్నిసార్లు వెండి ధరలపై ప్రభావం పడుతుందని చెప్తున్నారు. యుద్ధానికి ఈ బంగారం వెండి పెరుగుదలకి ఉన్న సంబంధం ఏంటంటే, ఈ ప్రపంచ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్న స్థితి ఉన్నప్పుడు బంగారం వెండి పెరుగుతాయి. ఎందుకంటే అట్లాంటి స్థితిలో ఎవరు ఇతర రకాల ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోరు. ఉదాహరణ, స్టాక్ మార్కెట్లు ఇప్పుడు పడిపోతున్నాయి యుద్ధ క్రమాల్లో, కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎవరు పెట్టాలనుకోరు డబ్బు. అలాగే రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక అన్సర్టైన్ ఇదిగా ఉంది. అమెరికా కూడా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయింది. ఓవరాల్ గా యుద్ధ క్రమంలో అమెరికా డాలర్ ఒక డోలాయమాన స్థితిలో ఉంది. కాబట్టి బంగారం వెండి అనేది పెరగడం చాలా న్యాచురల్ ప్రాసెస్. యుద్ధ సమయాల్లో అమెరికా డాలర్ బలపడితే అంతర్జాతీయంగా బంగారం ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బంగారం డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి. అదే సమయంలో యుద్ధం కారణంగా రవాణా అంతరాయం ఏర్పడితే సరఫరా తగ్గిపోతుంది. ప్రపంచ చమురు రవాణాకి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో రానున్న రోజుల్లో ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. ఆయిల్ మీద ఒక్కసారి ప్రభావం చూపితే బంగారం వెండితో పాటు అనేక దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డొమెస్టిక్గా చూడకుండా అంతర్జాతీయంగా చూడాలి. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఒక యుద్ధం లాంటిది జరుగుతుందో మీకు ఆ యుద్ధం మూలకంగా సప్లై ఆగిపోయే అవకాశం ఉండొచ్చు. లేదు, ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడ ప్రొడక్షన్ ఉందనుకోండి, మైనింగ్ ఉందనుకోండి, ఆ మైనింగ్ ఆగిపోయే అవకాశాలు ఉండొచ్చు. సో మనకు బేసిక్గా మనం ఎకనామిక్స్ ఆలోచిస్తే మీకు మీ మార్కెట్ డిమాండ్ ఈజ్ బేస్డ్ ఆన్ సప్లై. సో ఎప్పుడైతే మీకు ఆ సప్లై మీద ఒక రకమైన దాని ఇన్ఫ్లుయెన్స్ లేదు, దాని ఒక కారణం కావచ్చు సప్లై ఆగిపోవడానికి అని మార్కెట్లో మీకు ఒక ఫీల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా దాని ప్రభావం డిమాండ్ మీద ఉంటుంది. డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది. అయితే యుద్ధ పరిస్థితులు ఉన్నంత కాలం బంగారం వెండి ధరల్లో ఒడిదొడుకులు కొనసాగుతూనే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధ వాతావరణం శాంతిస్తే ధరలు స్థిరపడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసేవారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధం ముగియడానికి కనీసం 4 నుంచి 5 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధరలు స్వల్పంగా ఊరటని ఇచ్చినా తర్వాత ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,67,690 రూపాయలు ఉంది. గత 2 రోజులతో పోలిస్తే 3,000కు పైగా తగ్గింది. ఇక వెండి ధరల్లో కూడా తగ్గుదల చూస్తున్నాం. ప్రస్తుతం కిలో వెండి 2,79,000 రూపాయలుంది. అంటే 2-3 రోజులతో పోలిస్తే ఒక్కసారిగా 35,000కు పైగా తగ్గింది. అయితే యుద్ధం ఇలాగే కొనసాగితే బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముందు కాలం కూడా ఇప్పుడే కాదు, యుద్ధం ఆగిపోయినా, యుద్ధం ఏ దిశగా ముగిసినా బంగారం కొంతకాలం పాటు దానికి డిమాండ్ ఉంటానే ఉంటుంది. సిల్వర్ కూడా కొంత పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సిల్వర్కి ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంది. సో ఎన్ని కలగలిపి బంగారం సిల్వర్ కొంత ఒక రోజు తగ్గినా, ఒక రోజు అటు వెనక్కి వచ్చినా, కొద్ది రోజుల పాటు కిందకు వచ్చినా, ఓవరాల్ ఏంటి వాటి ట్రెండ్ మాత్రం ప్రపంచంలో ఒక స్థిమిత వాతావరణం వచ్చిందాకా కొత్తగా రిజర్వ్ కరెన్సీ బోలింది ఏదైనా అంటే డాలర్ స్థానంలో డాలర్ కనుక పతనం అయితే కొత్త రిజర్వ్ కరెన్సీలు ఏదైనా వస్తే తప్పితే, ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ఆర్థిక ఆర్డర్ వస్తే తప్పితే పరిస్థితులు మారవు. మిడిల్ ఈస్ట్ యుద్ధ వాతావరణంలో భారత్ స్టాక్ మార్కెట్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈక్విటీ మార్కెట్స్ భారీగా నష్టపోతున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం మార్కెట్లకు నష్టమే జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆల్ టైమ్ హైక్ చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి సప్లై పెరగాల్సిన అవసరం ఉంటుంది. దీంతో మరోసారి ధరల మీద ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ధరలు మరింత పెరగవచ్చు.